గైస్ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ లీడ్ యాక్టర్గా వచ్చిన రామ్ నగర్ బన్నీ అనే మూవీ నిన్న రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని ఈరోజు చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, బీటెక్ చదువుతున్న హీరో ఏమో అల్లరి చిల్లరగా తిరుగుతూ కనిపించిన ప్రతి అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. అయితే ఇక్కడ ఏంటనేసి అంటే అలా కనిపించిన ప్రతి అమ్మాయికి అట్రాక్ట్ అయిపోయి దాన్ని లవ్ అనుకునే హీరోకి ట్రూ లవ్ అంటే ఏంటి అనేది ఎలా తెలుస్తుంది అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, సింపుల్గా చెప్పాలనేసి అంటే అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్, వాటితో పాటు కొన్ని కనెక్టబుల్ ఎమోషనల్ సీన్స్, మధ్యలో ఒక 4-5 సాంగ్స్, ఒక 2-3 ఫైట్స్, ఇలా ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉండి ఒక కమర్షియల్ మూవీ వస్తే నేను దాన్ని చూసి బాగా ఎంజాయ్ చేస్తా అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ మూవీ అయితే కంపల్సరిగా నచ్చుతుందన్నమాట. ఇందులోని ప్లస్ పాయింట్స్ ఏంటనేసి అంటే ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ గారు రాసుకున్న స్టోరీ పాతదే అయినప్పటికీ ఇందులో హీరోని ప్రజెంట్ చేసే విధానం మాత్రం చాలా కొత్తగా ఉందన్నమాట. అలాగే హీరోగా యాక్ట్ చేసిన చంద్రహాస్ కూడా కొత్తవాడే అయినప్పటికీ తన యాక్టింగ్లోని మెచ్యూరిటీ కానీ, తను చేసిన డ్యాన్స్ కానీ, తను చేసిన ఫైట్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో ఆల్రెడీ పాతుకుపోయిన స్టార్ హీరో చేసినట్టు చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇందులో హీరోయిన్స్గా చేసిన వాళ్ళ యాక్టింగ్ అయితే కొన్ని ప్లేసెస్లో ఆర్టిఫిషియల్గా అనిపించినా సరే, బట్ పర్లేదు, దాన్ని వాళ్ళ బ్యూటీతో కవర్ చేస్తారన్నమాట. అలాగే మిడిల్ క్లాస్ ఫాదర్గా మురళీధర్ గౌడ్ గారు కూడా ఎప్పట్లాగానే చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్గా ఏంటనేసి అంటే ఈ మూవీకి సినిమాటోగ్రఫీ కూడా బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటనేసి అంటే ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ గారు ఈ మూవీ కోసం ఎంచుకున్న స్టోరీ రొటీన్గా ఉండడం మాత్రమే కాకుండా స్క్రీన్ ప్లే కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదన్నమాట. కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది. అండ్ ఈ మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎం కూడా నాకైతే అంతగా ఎక్కలేదు. అంటే బాగాలేవా అంటే బాగానే ఉన్నాయి, బట్ ఏదో వస్తున్నాయా అంటే వస్తున్నాయి అన్నట్టుగానే ఉంటాయి, కానీ అవి స్టోరీకి పెద్దగా యాప్ట్ అవ్వలేదనే చెప్పాలి. లాస్ట్గా ఏంటనేసి అంటే ఈ మూవీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ వచ్చి చాలా స్లోగా ఉండడం, అండ్ ఇంకొన్ని సీన్స్ అయితే మనం ఇంతకు ముందు ఏదో మూవీలో చూసినట్టే ఉన్నాయన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మూవీ ఒకవేళ పెద్ద హీరోకి పడితే ఫ్లాప్ అని చెప్పొచ్చు, ఒక డెబ్యూ హీరోకి పడ్డది కాబట్టి మూవీ బాగుందని చెప్పొచ్చు, అందులో ఎటువంటి డౌటు లేదు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని ఒకవేళ ముందే చూస్తుంటే మీకేమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.